ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మొన్నే 80వ సంవత్సరం స్వతంత్ర దినాన్ని మనం జరుపుకున్నాం. ఇండిపెండెన్స్ డే, 80th ఇండిపెండెన్స్ డే. సో దీంట్లో ఏమైంది అని చెప్పనంటే, ఇప్పుడు దాకా మనము ఏదైతే జీవితాన్ని అనుభవించామో లేదు ఇంకోటో, గత 20 ఏళ్లలో మనకి ఇండియా కానీ లేదు ప్రపంచం కానీ ఇంకోటి కానీ సాఫ్ట్వేర్ సైడ్ మనకి బాగా డెవలప్మెంట్ వచ్చి ఇదైన తర్వాత టెక్నాలజీ అనేది వాడటము అన్ని రంగాల్లో చాలా ఎక్కువైంది. యుద్ధాల్లో వాడుతున్నారు, జాబ్స్ పరంగా వాడుతున్నారు, లేదు టెక్నికల్ పరంగా వాడటము ఇంకోటి అనేది జరుగుతుంది. అది సంతోషమే. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, కొన్ని దేశాల్లో డెవలప్మెంట్ అనేది బాగుంది, కొన్ని దేశాల్లో అసలు లేదు. మన భారతదేశంలో తీసుకున్నాము అని చెప్పనంటే, ఎప్పుడో నా చిన్నప్పుడు నేను విన్నా, గరీబీ హటావో అని చెప్పననేసి చాలామంది లీడర్లు చెప్పటం జరిగింది. అది గరీబీ మరి ఎక్కడ హఠాయించారో లేదు పేదరికం ఎక్కడ పోయింది ఏంటి అనేది తెలియదు. కానీ జనాభా మట్టుకు ప్రపంచంలోనే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉంది. దీంట్లో యూత్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాన్నే జెన్జీ అని అనే దాని మీద ఈ రోజున ప్రపంచం అంతా పిలుచుకుంటున్నటువంటి పేరు. సరే, సంతోషం. సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే, ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయము, ఈ మన భారతదేశానికి తీసుకొని చేశాము అని చెప్పనంటే, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో 99% నేను క్యాల్కులేట్ చేసుకోగలను. ఎక్కడో ఒకళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, 100లోనో 1000లోనో 10,000లోనో. అయితే అందరూ దొంగలే, దొరకనంత మటుకు అందరూ పత్తిత్తులే, అందరూ మేతావులే. సో కాకపోతే ఏంటి అని చెప్పనంటే, ఇక్కడ అందరూ దొంగలే అని చెప్పననే దాని మీద ఏంటి అని చెప్పనంటే, ఫస్ట్ చిన్న దొంగలు, తర్వాత కొంచెం పెద్ద దొంగలు, తర్వాత దోపిడీ దొంగలు, తర్వాత గజ దొంగలు. సో 4 రకాల కేటగిరీస్లో వీటిని డివైడ్ చేసామంటే, ఎవరెవరు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ కావచ్చు, లేదు పలుకుబడి కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో దీని మీద అని చెప్పననేసి 4 కేటగిరీలు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా ప్రజలు చిన్న దొంగలు, ఎందుకంటే డబ్బు ఇస్తే కానీ ఏది మేము చెయ్యము అని చెప్పననే దాని మీద ఉన్నవాళ్ళు. ముఖ్యంగా పొలిటికల్ పార్టీ మీటింగ్లు, లేదు ఎలక్షన్స్ టైంలో జెండా మోసినా, పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళినా, ఓటేసినా, లేదు బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, ఇంకోటి అనేది పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏ రకంగా డిసైడ్ చేసి ఇది చేస్తే ఆ రకంగా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, ఇక్కడ అర్థం కాంది, ప్రజలు తీసుకుంటోంది అని చెప్పననేసి చాలా తక్కువ అమౌంట్ ప్రజలకు ఇచ్చేది. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఓటుకి 3,000, 2,000 నుంచి 3,000 అయింది. కొన్ని చోట్ల 5,000 కూడా ఇస్తున్నారు అని చెప్పననేసి న్యూస్లో మనం వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, దీనికి వచ్చేసి దీని మీద 3 రకాలుగా మన ఒక రాజకీయాన్ని, ప్రజల్ని డివైడ్ చేశారు. వీళ్ళు డివైడ్ అయ్యారా, ప్రజలు డివైడ్ అయ్యారా, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు డివైడ్ చేశారా, లేదు సిస్టమే డివైడ్ అయిందా అని చెప్పననేది మటుకు నాకు అర్థం కావట్లేదు. సో ఏంటి అని చెప్పనంటే, 1 కులం పరంగా, 2 మతం పరంగా, 3 ప్రాంతం పరంగా. ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా, మళ్ళీ స్టేట్లో తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఒక్కో డిస్ట్రిక్ట్ ఒక్కో రకంగా అని చెప్పననే దాని మీద.
సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని చెప్పనంటే, ఏది ఎట్లా జరిగినా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా, ఏ లీడరు సీఎం అయినా, పొలిటికల్ లీడరు ప్రజలకి అని చెప్పనంటూ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా సాల్వ్ కావట్లేదు. ఎందుకోసం కావట్లేదు అని చెప్పనంటే, డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళకి అని చెప్పననేసి ఇవన్నీ సాల్వ్ చేశాము అని చెప్పనంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది ఇంకోటి అనేసి. కొన్ని సంక్షేమ పథకాలు, స్కీమ్స్, డబ్బులు ఇచ్చే స్కీమ్స్నే తీసుకుందాం. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేసి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ని ఆపేయమని చెప్పననేసి చెప్పింది. ఎందుకంటే ఈ డబ్బులు ఫ్రీగా పంచటం మూలంగా ఏమవుతుంది అని చెప్పనంటే, ఒకటి అన్ని రకాల వస్తువుల రేట్లు, కరెంటు, పెట్రోలు ఎక్సెట్రా అనేది పెంచాల్సి వస్తుంది. రెండు వచ్చేసి ఇది అందరికీ అందుతోందా అంటే అది లేదు. ముఖ్యంగా ఎక్కడికైతే డబ్బులు చేరాలో, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి వెళ్ళటంలే. నిజంగా ఎవరికైతే ఈ యొక్క డబ్బులు తీసుకునే అర్హత ఉందో వాళ్ళకి వెళ్ళటం లేవి. ఆ పార్టీలకి, వాళ్ళ చుట్టాలకి, లోకల్ లీడర్లు, గల్లీ లీడర్లు, ఇంకోటి అని చెప్పననేది జరుగుతూ ఉంటుంది. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, 100 రూపాయలు ఖర్చు అనేది పేపర్ మీద ప్రతి గవర్నమెంట్ ఏ స్టేట్లో తీసుకున్నా 100 రూపాయలు ఖర్చు అనేసి ఈ యొక్క సంక్షేమ పథకానికి అనేసి ఇస్తున్నాము అని చెప్పననేసి చూపిస్తారు. కానీ దాంట్లో ఇచ్చేది మటుకు ఓన్లీ 30 మందికి, 100 మందిలో 30 మందికి, అంటే 30% ఇస్తున్నారు. మిగతా 70% డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి, ఏంటి అనేది లెక్కలేదు. దీని మూలంగా ఏమవుతుంది అని చెప్పనంటే, అన్ని రకాల రేట్లు పెరగటము ఎక్సెట్రా అనేది ఆల్రెడీ నేను చెప్పాను. అది ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళ డబ్బుకి రక్షణ, జాబ్కి రక్షణ, లేదు అని చెప్పనంటే గనక వాళ్ళ బతుక్కి రక్షణ, ఉద్యోగ భద్రత ఎక్సెట్రా ఇవి కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచం మొత్తం పడిపోయింది. దాంట్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పెద్దగా ఏం జరగట్లేదు. ఎన్నో పెద్ద కంపెనీస్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని సగంలో వదిలేసి వెళ్ళిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ విషయం నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వాళ్ళని పట్టుకొని వచ్చి, ఒకటి ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేయిస్తాము, లేదు అని చెప్పనంటే మీ దగ్గర తీసుకుని డబ్బులు అయినా కానీ వెనక్కి ఇప్పిస్తాము అనేసి ఒక్క పార్టీ కానీ, ఒక్క లీడర్ కానీ చెప్పాడా? ఇది మీరు ఆలోచించాలి ప్రజలు. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే, ఈ చిట్ ఫండ్స్, లేదు ఫైనాన్స్ కంపెనీలు, లేదు జాబులు ఇప్పిస్తాము అని చెప్పననేసి డబ్బులు తీసుకోవటము ప్రజల దగ్గర నుంచి, లేదు కొత్త కంపెనీలని ఇది చేసి ఏమంటారు, ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీలు అంటారు వాటిని. అది ఓన్లీ పేరే ఉంటుంది, ఓ అడ్రస్ ఉంటుంది అంతే. ఆ కంపెనీ అసలు వర్కే చేయదు, ఏ యాక్టివిటీస్ ఉండవు, ఎటువంటి పనులు చేయరు. కానీ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు, ఆ షేర్లు అంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇంకోటి అంటారు, బ్యాంక్ లోన్లు తీసుకుంటారు, పోతారు, తర్వాత కంపెనీ ఎత్తేస్తారు. అది ఎక్కడుంది ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళకు కూడా తెలియదు. ఈ రకంగా జరుగుతుంది. అవన్నీ తీసుకున్నవి అని చెప్పననేసి వెనక్కి ఇప్పిస్తాము అనేసి అయినా ఎవరైనా చెప్పారా? ఏ పార్టీ అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా చెప్పాడా? ప్రజల డబ్బుకి రక్షణ ఇస్తాము అనేసి ఇయ్యలేదు, చెప్పలేదు. ఏమన్నంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో కేసు వేయండి. ఇది
కోర్టులో కేసేస్తే ఎప్పటికి తేలుతుంది? కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసులు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో, ప్రాపర్టీల విషయంలో, అది అపార్ట్మెంట్లు కావచ్చు, లేదు ప్లాట్లు కావచ్చు, ఎకరాలు కొన్న స్థలాలు కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కట్టినవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటి అంటే, ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి డబ్బులతోటి అనేది పెద్దగా పనేం లేదు. ఎందుకోసమో అని చెప్పనంటే, వాళ్ళకి అసెంబ్లీ దీనికి కానీ, అంటే ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, రాజ్యసభ మెంబర్లకు కానీ వాళ్ళ జీతం వాళ్ళకి ఇన్ టైంకి వస్తుంది. వాళ్ళ ఖర్చులకి డబ్బులు వస్తాయి, అలవెన్సెస్, టీఏడిఏలు ఎక్సెట్రా అన్నీ ఫ్రీ. వాళ్ళకి ఇల్లు ఫ్రీ, క్వార్టర్ ఫ్రీ, లేదు క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ కాదు, ఉండటానికి ఒక వేరే ఊర్లో ఉన్నటువంటి ఎంపీలు హైదరాబాద్ వచ్చినా, ఢిల్లీ పోయినా, ఇంకోటి అయినా కానీ ఉండటానికి అనేసి క్వార్టర్స్ ఏవైతే ఇస్తారో ఆ క్వార్టర్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ. రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు అయినాయి ఆంధ్రాలో. మన ఇండియా లెవెల్లో తీసుకున్నామంటే పార్లమెంట్ సమావేశాలు కూడా అయినాయి. దీంట్లో పార్లమెంట్కి అనేది ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. 17 రోజుల పాటు నడిచింది పార్లమెంటు. ఆ నడవటానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ప్రజల డబ్బు. దీనికి ఏంటి అంటే, ఒక నిమిషానికి పార్లమెంటు నడపటానికి ఒక నిమిషానికి అయ్యే ఖర్చు 2 లక్షల నుంచి 2,50,000 మధ్యలో ఉంటుంది. అది వచ్చిన అటెండ్ అయిన ఎంపీలు కావచ్చు, లేదు వాళ్ళకైనా ఫుడ్ కావచ్చు, ఎక్సెట్రా ఇవన్నీ తీసుకున్నాము అంటే, ఏదన్నా ఒక పనన్నా జరిగిందా? జరగలేదు. ఇన్ని వేల కోట్లు దండగా. సో దీనికి మళ్ళీ ఇంకా వేరే దీని మీద అని చెప్పననేసి ఎంపీలని పెంచుకోవటము, ఎమ్మెల్యేలని పెంచుకోవటము అని చెప్పనంటే ఇంకా ఖర్చు పెరగటం తప్పించి అక్కడ ఏం కనిపించలేదు. ఉన్నవాళ్ళు ఎవరు దీనికి ఏం చేశారు ఏంటి అని చెప్పననేది మరి అర్థం కావట్లేదు. అట్లాగే ప్రజలకి అని చెప్పననేసి మనకి తీసుకున్నామంటే ఏ రకంగా సెక్యూరిటీ ఉంది? డబ్బుకి సెక్యూరిటీ లేదు, ప్రాణానికి సెక్యూరిటీ లేదు. ఎందుకోసమో అని చెప్పనంటే, దీనికి డ్రంక్ అండ్ డ్రైవ్, లేదు హిట్ అండ్ రన్. రీసెంట్గా ఓ అమ్మాయి చనిపోయింది. ఎవరో ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ హైదరాబాద్లో ఒక సినిమా థియేటర్ ముందు సినిమా చూసి వస్తూ ఆ అమ్మాయిని కార్ తోటి గుద్దితే ఆ అమ్మాయి 5 రోజులు 6 రోజులు హాస్పిటల్లో ఉంది, చనిపోయింది ఆ అమ్మాయి. సో హిట్ అండ్ రన్ అనేది కాదది, బట్ ఒళ్ళు పొగరెక్కి చేసిన పనేమో అనేసి నాకు అనిపించింది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, లేదు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, సిగ్నల్ బ్రేకింగ్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. 100 సమస్యలు ఉన్నాయి. కానీ ఇవేవి ప్రజలకు పట్టదు. అటు డిపార్ట్మెంట్లు పెద్దగా పట్టించుకున్నది లేదు, చేసింది లేదు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి క్లియర్ అవ్వాలి, ఎప్పుడు మనం ధైర్యంగా బతకగలము అని చెప్పని అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఈ విషయాన్ని. ఎందుకోసమో అని చెప్పనంటే, డబ్బు అనేది మనకి ప్రజల డబ్బుని ఇటు బ్యాంకు పరంగా కావచ్చు, లేదు వీళ్ళు ఎవరు బిజినెస్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేదు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళు పంచుకోవటమే సరిపోతుంది. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఏదైతే జరగాలో అంత స్పీడ్గా జరగట్లేదు. అదొకటే నేను చెప్పదలుచుకుంది. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.